వెల్కమ్ టు టీటెన్. నేను మిస్ సుందర్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవుల్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాఘవుల్ గారు. రాఘవుల్ గారు, మీ పోలిట్ బ్యూరో సభ్యులు కేరళ మాజీ సీఎం, ప్రస్తుత కేరళ ప్రతిపక్ష నేత పినరయి విజయన్ గారి ఇంటిపైన ఈడీ దాడి ఆల్రెడీ మీ పార్టీ ఖండించింది. దానిపైన ఇంకా డీటెయిల్గా చెప్పమంటే ఏం చెప్తారు? నిరాధారమైన ఆరోపణలతోటి ఈడీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఆయన ఇంటి మీద రైడ్ చేశారు. ఆయన మీద కరప్షన్ ఛార్జెస్ ఇంతకు ముందు లేదు. ఎవరైనా ఆయన కరప్షన్ చేశారని నిర్దిష్టమైన ఫిర్యాదులు ఎక్కడ చేయలేదు. ఏమీ లేకుండా ఆయన ఇంటి మీద సోదా చేయడానికి పోవడం అని చెప్పేసేది, అందుట్లో ఎలక్షన్లన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయడం అని చెప్పేసేది, దాని వెనుకున్న రాజకీయ దుర్బుద్ధి అర్థమవుతుంది. ఎలక్షన్కి ముందు చేస్తే దాన్ని ఎలక్షన్ మీద ప్రభావం ఉంటుందని చెప్పేసేది భావించి ఎలక్షన్ తర్వాత చేశారు. ఒకటి అంటే ఎలక్షన్ తర్వాత చేయాల్సిన అవసరం ఏముంటుందండి? వాళ్ళకి నిజాయితీ ఉంటే నేరస్తులను పట్టుకోవాలని చెప్పుంటే ఈ రకంగా సమయాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఏ సమయంలో చేస్తే బాగుంటుంది, అది రాజకీయ పార్టీలు చేసే పని. రాజకీయ పార్టీలు చేసే పని ఈరోజు ఈడీ చేసింది. ఇంకో రకంగా చెప్పాలంటే బీజేపీ తన రాజకీయ అవసరాన్ని ఈరోజు ఈడీ చీటి చేయించింది. పినరాయి విజయన్ కుమార్తె అలాగే ఇంకో కంపెనీ వారి మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో లావాదేవీలు జరిగినాయి. ఆ లావాదేవీలకు సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తుంది. ఆ వివాదానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదా ఇంకోరు కానీ వాళ్ళు తయారు చేసిన పత్రాల్లో విజయన్ గారి పేరు ఎక్కడ లేదు. ఆ సమస్యని కోర్టుల ద్వారానూ ఇంకో రకంగా పరిష్కారం చేసుకోకుండా ఈరోజు ఇన్నేళ్ల తర్వాత విజయన్ మీద ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఈరోజు దాడి చేశారు. అయితే ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి కాకుండా కూడా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందంటే, ఈరోజు సిపిఎం ఈ ఎన్నికల్లో దెబ్బతిన్నది, మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. సిపిఎం కనుక కేరళలో బలమైన వామపక్ష లౌకిక శక్తి కనుక మిగులుంటే రాబోయే కాలంలో కూడా బీజేపీకి అవకాశం కేరళలో ఉండదు. అంటే కేరళను క్యాప్చర్ చేయడానికి ఈడీ వాళ్ళ యొక్క దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా అక్కడ వామపక్షాన్ని, కాంగ్రెస్ని దెబ్బతీసి పెరగాలని కాదు, వామపక్షాన్ని దెబ్బతీసి పెరగాలని చెప్పేసి ఒక దీంట్లో భాగంగా జరిగింది. రెండవది ఏంటంటే, ఇప్పటికీ సిపిఎంఏ ఈరోజు లౌకికవాదానికి అలాగే బీజేపీ కమ్యూనల్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా అందరినీ సమీకరించడం, కాంగ్రెస్తో సహా అందరినీ సమీకరించడంలో కీలక పాత్ర నిర్వహిస్తుంది. అన్నిటికన్నా కేంద్రీకరణ చేయాలని చెప్పేసి అధికారాలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది, బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మిగతా రాష్ట్రాలన్నింటినీ పోగు చేసి ఒక చోటకు తెచ్చి ఫెడరల్ హక్కుల్ని కాపాడాలని చెప్పేసి ప్రయత్నం చేసింది కేరళ ప్రభుత్వం. దానికి నాయకత్వం. రాబోయే కాలంలో ఫెడరల్ హక్కుల కోసం పోరాడేది కూడా సిపిఎంని. కాబట్టి సిపిఎంని, అందుట్లో కేరళ యూనిట్ని సంపూర్ణంగా దెబ్బతీస్తే తప్ప తనకి ప్రతిఘటన ఉండకుండా పోతుంది. అలా దెబ్బతీయాలని చెప్పేసి ఉంది. అందుకని ఫోకస్ అంతా పెట్టింది. కాంగ్రెస్ ఏముంది? కాంగ్రెస్ దురదృష్టం ఏంటంటే, రాహుల్ గాంధీని, సోనియా గాంధీ మీద కేసులు పెట్టి ఈడీ వేధిస్తుంటే మీ పార్టీ స్పందించింది, ఖండించింది. మా పార్టీ అందరూ ఖండించారు, దాంట్లో మేము కూడా ఖండించాం. అది కాంగ్రెస్ మీద ఏదో గొప్ప పార్టీ అని కాదు, మాకు వాళ్ళకి చాలా తేడాలు ఉన్నాయి. కానీ బీజేపీ కుట్రబుద్ధితో ప్రతిపక్షాలు ముక్తి చేయాలి, దేశంలో లేకుండా చేయాలని చెప్పేసి కుట్రలో భాగంగా చేశారు. అందుకని కేజ్రీవాల్ కానీ, సోరెన్ కానీ, వీళ్ళని కానీ దాన్ని ఖండించాం. ఇక్కడ బీజేపీ అది ఆ మోడీని ఎవరి మీద అయితే విమర్శ చేస్తున్నారో, మా మీద కక్ష సాధింపు ఆ కక్ష సాధించే మోడీ గారిని, బీజేపీని అభ్యర్థించి సిపిఎం విజయన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాత కూడా ఢిల్లీ వెళ్ళి కలిసిన తర్వాతనే ఈ రైడ్ జరిగింది. కాబట్టి రాజకీయ రహితంగా ఈ దేశ రక్షణ ప్రయోజనం, లౌకికవాద ప్రయోజనం కన్నా రాజకీయ ప్రయోజనానికి, అధికార ప్రయోజనానికి ప్రాధాన్యత ఇచ్చే కాంగ్రెస్ వైఖరి కూడా ఈరోజు బట్టబయలైంది. అందుకనే ఇట్లాంటి అరెస్టులకు భయపడే పార్టీ కాదు, ఈడీ రైళ్లకు భయపడే పార్టీ కాదు. ఎమర్జెన్సీలో ఈ విజయన్ గారిని ఆ కాంగ్రెస్ వాళ్ళే చితకబాది మొత్తం ఒళ్ళంతా హోనం చేశారు. హోనం చేసినా కానీ అదే రక్త బట్టలతోటి శాసనసభలోకి వచ్చి ఎమర్జెన్సీని వ్యతిరేకించిన రోజులు ఉన్నాయి. అటువంటి చరిత్ర ఉన్న వాళ్ళని ఈ ఉడత బెదిరింపులకి భయపడిపోయి లొంగిపోతామని చెప్పి అనుకుంటే కాదు, ఇంకా ఈ లౌకికవాదాన్ని పరిరక్షించే కృషిలో ఇంకా గట్టిగా వ్యవహరించేదానికి పూనుకుంటాం తప్ప కాదు. అయినా బీజేపీ యొక్క పద్ధతి భయపెట్టి చేసి ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చెప్పేసి ఏదైతే రాజకీయ కుట్ర ఉందో దానిలో భాగంగానే ఈరోజు ఈ దాడి
జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే ఈ విజయన్ గారి పైన దాడి జరుగుతున్నప్పుడే ఈడీ కేసుల పైన సోషల్ మీడియాలో కూడా ఒక చర్చ జరుగుతుందండి. ఈడీ కేసులు ఇప్పటి వరకు 6,312 కేసులు అయితే కేవలం అందులో 123 కేసులు మాత్రమే కన్విక్షన్ అయినాయి. అదే పొలిటికల్ కేసులు వస్తే 193 కేసులలో ఓన్లీ 2 కేసులు మాత్రమే కన్విక్షన్ అయినాయి. తర్వాత ఏదైతే ఈడీ రైడ్లు జరిగిన తర్వాత సువేందు అధికారులు లాంటి వాళ్ళు ఈరోజు గుజరాత్ సంబంధించిన సీఎం ఉన్నారు, తర్వాత అట్లా అస్సాం సీఎం, ఇట్లాంటి మంది ఈ వాషింగ్ మిషన్ అనేది ఈడీకి వాషింగ్ మిషన్ బీజేపీకి లింక్ ఉందనే చర్చ జరుగుతుంది. దానిపైన మీ కామెంట్? అది మొదట బీజేపీ అనేది ఒక పెద్ద వాషింగ్ మిషన్, ఎక్కడెక్కడ మురికి బట్టలను తీసుకొచ్చి శుభ్రం వేసుకునే కార్యక్రమం. అంటే అన్ని పార్టీల్లో రోసిపోయి చెడిపోయి అవినీతికి పాల్పోయిన వాళ్ళని ఈడీతోటి బెదిరించి ఆ రకంగా వారిని అందరినీ రాజకీయ ఫిరాయింపులకు ప్రోత్సహించే పద్ధతి బీజేపీకి అలవాటు. ఎక్కడ గెలవాలనుకుంటే ఒక రాష్ట్రాన్ని క్యాప్చర్ చేయాలనుకుంటే ఆ క్యాప్చర్ చేసే దాంట్లో దానికి చాలా వ్యూహాలు ఉన్నాయి, అప్రజాస్వామిక వ్యూహాలు. ఓటర్ల లిస్టుల్ని తారుమారు చేయడం, డిలిమిటేషన్ని చేయడం, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో ఇతర పార్టీల్లోనూ ఉండే అవినీతి పరులని వాళ్ళని బెదిరించి అదిరించి ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ని చేసేసి వారిని నోరు మోయించడం లేకపోతే ఫిరాయింపులు చేయడం. అలాగే కుల పెద్దలని వాళ్ళని చేసి ఒక కులానికి ఒక కులానికి తగాదా పెట్టి ఒక మతానికి తగాదా పెట్టి వాళ్ళందరినీ పార్టీలోకి చేర్చుకుని చేయడం. ఇటువంటి పద్ధతులు అవన్నీ ఉన్నాయి. ఆ పద్ధతుల్లో వాషింగ్ మెషిన్ పద్ధతి ఒక పద్ధతి. అది సక్సెస్ఫుల్గా ఈ అవినీతి పరులందరినీ తీసుకొచ్చి వాస్తవంగా అవినీతి పరులను శుభ్రం చేసి వాళ్ళు నిజాయితీ పరులు చేసి చేసుకుంటే పర్వాలేదు. ఆ అవినీతిని ఇంకా ఎక్కువ ప్రోత్సహించడానికే తోడ్పడింది. ఆ అవినీతి సొమ్ముతోటి ఇంకా వాళ్ళు ఎలా ఫిరాయింపులు చేశారో ఇంకా ఫిరాయింపుదారులను ప్రోత్సహించే నైపుణ్యం వాళ్ళకు ఉంటుంది. ఫిరాయించిన వాళ్ళకి వాళ్ళని ఉపయోగించుకొని గెలవాలని చెప్పేసే పద్ధతిలో బీజేపీ వ్యవహరిస్తుంది. ఈ రకంగా ఒత్తిళ్ళకి భయపడే పార్టీ సిపిఎం కాదని చెప్పేసేది దానికి తెలియకపోవచ్చు. తప్పకుండా ఇప్పుడు వాళ్ళకి అనుభవం అవుతుంది.